హలో ఫ్రెండ్స్, మనం షట్చక్రాల గురించి అదేవిధంగా సహస్ర చక్రం గురించి తెలుసుకుందాం. మనకి షట్చక్రాలని ఉంటాయి, 6 చక్రాలు అన్నమాట. సహస్ర కమలంతో కలిపి 7 చక్రాలు. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి షట్చక్రాలు, 6 చక్రాలు. సహస్ర కమలంతో కలిపి 7. మనకి కుండలి జాగరణ అని ఉంటుందన్నమాట. కుండలిని శక్తి. ఈ శక్తి మనకి జాగృతం అయ్యి మూలాధార చక్రం నుంచి మనకి సహస్ర కమలం వరకు జాగృతి చెందుతుంది. మనకి ఈ కుండలిని శక్తి మనకి ఏ చక్రం ద్వారా వెళ్తే మనకి ఏ ఫలం లభిస్తుందని ఇక్కడ ఉంది. మనం ఉదాహరణకు మూలాధారం, మనకి ఆరోగ్యం, వాక్చాతుర్యం లభిస్తాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే విశుద్ధి, అపారమైన కళాశక్తి, సుఖదుఖాలకు అతీతమైన స్థితి లభిస్తుంది. అదే మనం కుండలిని శక్తి సహస్ర కమలం వరకు జాగృతి చెందితే మనకి మరణం లేని స్థితి లభిస్తుందని యోగ శాస్త్రంలో భావిస్తారు. ఇవి మనకి షట్చక్రాలు, అదేవిధంగా సహస్ర కమలం. మనకి మూలం వచ్చి పండిత్ లక్ష్మీదాస్ గారు రచించినటువంటి యోగాసనములు వివరణ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.